వెదర్ అంతా కూల్గా ఉందో. అయితే ఈ కూల్నెస్తోనే మనకి ఒక మహమ్మారి వచ్చి పడింది కదా, 3 ఏళ్ల క్రితం అనుభవించాం మనం. ఎంత దారుణమైన పరిస్థితులు. డబ్బు బాగా ఉన్నా కూడా జయించలేని పరిస్థితులు కొన్ని ఉంటాయని కరోనా మనకు గుర్తు చేసింది కదా. ఇప్పుడు అదే కరోనా మళ్ళీ కేసులు పెరుగుతున్నాయంటూ బెంబేలు ఎత్తిస్తున్నారు. భయం ఉందో లేదో కానీ కొడుతున్నారు. వాస్తవంగా డాక్టర్లు అయితే సాగు కొడతారు మనల్ని తీసుకెళ్తే. మరి ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా తరపున విజ్ఞప్తి ఏమిటయ్యా అంటే, వాలంటీర్ల వ్యవస్థని గమనంలో పెట్టుకోండి. ఎందుకంటే ఆ టైంలో వాలంటీర్లే ఇల్లు తిరిగి పాపం కిట్లు కానీ ఇంకోటి కానీ ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన 3,000 5,000 ఎంతో, మీరేదో 10,000 ఇస్తా ఉన్నారు, వాళ్ళ స్కిల్ డెవలప్ చేస్తా ఉన్నారు, స్కిల్ సెన్సెస్ అన్నారు. అవన్నీ చేసినా చేయకపోయినా మీ మనసులో ఒక ఆలోచన రానియండి. పొరపాటున కాదు, మన గ్రహపాటున పరిస్థితి కనుక విజృంభించి మళ్ళీ ముక్కలన్నీ మూసేసుకొని దగ్గితే ఆమడ దూరం పరిగెత్తే ఒక్కొక్కడు ప్లేట్లో అప్పడాలు వేసుకొని కర్ర నవ్వులుతూ ఉంటాడు. మా క్యాంటీన్లో చూస్తే భయం వేస్తుంది. కొద్దిగా దూరంగా ఉండి తినాలి, వీలైతే ప్లేట్ పెట్టుకొని పరిగెత్తాం బయట. అలాంటి పరిస్థితుల్లో ముక్కులో ఏలెట్టుకొని గెలుక్కునేవాళ్ళు. నేను చెప్తుంది అసహ్యంగా ఉంటుంది కదా, మరి చూస్తున్న మాకెట్లా ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండాలి కదా. అలాంటి పరిస్థితుల్లో కూడా మీకు బాగా గుర్తు చేసుకోండి. పోయి అప్పట్లో మనం మున్సిపల్ కార్మికులు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలి, ఎన్ని వేషాలు వేశారు గుర్తున్నాయి కదా. మళ్ళీ ఆ రోజులు రాకూడదు అని దేవుడికి దండం పెట్టుకుంది. వచ్చాయా సత్యమే. మరి అప్పుడు ఎవరు తిరుగుతారు? ఇల్లు వాలంటీర్లేగా. అందుకని కనీసం ఈ ముప్పు ఇక లేదు అని తెలిసేదాకన్నా వాళ్ళు వాడుకోండి. తెలివిగా వాడుకోవటంలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు కదా. ఇది నా తరపున సలహా అయ్యా. అర్థమైన వాళ్ళకి అర్థమవుద్ది, అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు. అది వాలంటీర్లు. ఇంకొకటి, మీకు పాత గవర్నమెంట్కి వీళ్ళు చెంచాల్లాగా బంద్ చేశారు వాలంటీర్లు అందరూ అని మీ ఆరోపణ అయితే అయి ఉండొచ్చు. కానీ ఆ టైంలో, కరోనా టైంలో ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు ఎట్ట చేశారు. కాబట్టి కనీసం ఒక 2 నెలలు, ఈ 2 నెలల్లో తెలిసిపోద్ది. బాగా పెరగటం ఆ కేసులు అంతా అవుతుందేనబ్బా. అప్పట్లో హడావిడి చేశారు ఫార్మా కంపెనీలు, వాళ్ళ ట్యాబ్లెట్లు వాళ్ళ వ్యాక్సిన్లు అమ్ముకోవడానికి. అది కాదు అన్నట్టు ఇది కూడా తేలిపోతే ఇక మళ్ళీ మీ రాజకీయం మీది. బై.